దేవుడు ఏది చెప్పినా లేఖనానికి వ్యతిరేకంగా మాట్లాడు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఏదైనా ప్రత్యక్షపరిచినా, బయలుపరిచినా, దర్శనం ఇచ్చినా, ఒక కళ ద్వారా దేవుడు మాట్లాడినా, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడినా, తన వాక్యమునకు విరుద్ధంగా దేవుడు ఎప్పుడు ఏది మాట్లాడరు. ఎవ్రీథింగ్ షుడ్ బి అలైన్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందును బట్టి దేవుని వాక్యం మనకు అనుగ్రహించబడింది. వాక్యం చదువుతూ ఉండగానే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. వాక్యం వింటూ ఉండగానే దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో దేవుడు తన ఉద్దేశాలని అనుసరించి స్వప్నముల ద్వారా, దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడొచ్చు, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడొచ్చు. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుడు మాట్లాడే విధానం ఏంటి అంటే, వాక్యము ద్వారా దేవుడు ఏం చేస్తాడో మనతో మాట్లాడతాడు. ఆ కారణాన్ని బట్టే ప్రతిసారి సేవకులుగా మీకు చెబుతున్న మాట ఏంటంటే, రీడ్ ద స్క్రిప్చర్, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మోర్ ఆఫెన్. ఎంత ఎక్కువగా మీరు దేవుని వాక్యం చదవగలుగుతారో దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి.